హలో అండి. నా రాక్షసుడు పార్ట్ 32. అతని గతం ఎన్నో గాయాలతో ఉందని అర్థం చేసుకుంది. అతడికి మరి కొంచెం సమయం పడుతుంది ఆ మొత్తం తనతో చెప్పడానికి అని తెలుసుకుని ఇక తనదే తప్పు అనుకుంది. అనవసరంగా అతన్ని కోప్పడేటట్టు చేశాను అని నిదానంగా లేచి ఆదిత్య దగ్గరకు వెళ్ళింది కీర్తన. అతడు అలాగే బాల్కనీలో ఫస్ట్ స్టేషన్ లో చూస్తూ ఉంటే అతడి వెనకాల నుంచి హత్తుకుని, ఐఎమ్ సారీ ఆదిత్య, అనవసరంగా నీకు కోపం వచ్చేటట్టు చేశాను అంటూ చెప్పింది ప్రేమగా. ఆదిత్య వెంటనే ఆమెను వెనక నుంచి ముందుకు తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు. ఐఎమ్ సారీ కీర్తు, నిజంగానే ఐఎమ్ సారీ. నాకు అసలు ఎందుకంత కోపం వచ్చింది అనేది కూడా తెలియదు. ఎవరైనా నా పాస్ట్ గురించి అడిగితే నాకు చాలా బాధగా ఉంటుంది. అనవసరంగా నీ పైన కోపడ్డాను. సారీ, నిజంగానే సారీ. నా గురించి తెలుసుకునే హక్కు ఖచ్చితంగా నీకుంది, కానీ ఇప్పుడప్పుడే నేను చెప్పలేను. ఖచ్చితంగా చెప్తాను, నాకు కొంచెం టైం ఇవ్వు, సరేనా అని అన్నాడు ఆమె హెయిర్ మొత్తం సరిచేస్తూ. కుప్పగా చుట్టిన హెయిర్ ని కిందకి లాగేసి, ఇలా ఉంటే చాలా బాగుంటావు నువ్వు అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి కిస్ చేశాడు. కీర్తన చిన్నగా స్మైల్ ఇచ్చింది ఆదిత్య మాటలకి. ఆదిత్య ఫేస్ ని తన హ్యాండ్ తో పట్టుకుని, నువ్వు నా భార్యవి, నీకు పూర్తి హక్కు ఉంది నా గురించి తెలుసుకోవటానికి. నిన్ను ఏది దాచకూడదు అని నేను అడిగినప్పుడు నేను కూడా నీ దగ్గర నుంచి ఏది దాచకూడదు. అనవసరంగా నేను బాధ పెట్టాను, ఐఎమ్ సారీ అని అన్నాడు మళ్ళీ అతడు. ఇట్స్ ఓకే ఆదిత్య, నువ్వు టైం తీసుకుంటున్నావు అంటే అది నిన్ను ఇంకా బాధ పెడుతుందని అర్థం. నీకు ఎప్పుడు అనుకుంటే అప్పుడే నాతో షేర్ చేయి అని చెప్పింది కీర్తన. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే వర్ష డోర్ కొట్టడంతో ఆదిత్య వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. కింద పిలుస్తున్నారు అని చెప్పడంతో ఆదిత్య కీర్తన ఇద్దరు వెళ్లారు. అదేంటి, ఎవరు నిద్రపోకుండా ఏం చేస్తున్నారు అంటూ అడిగాడు ఆశ్చర్యంగా ఆదిత్య. అదేంటి, నా పెళ్లి పెట్టుకుని మీరు నిద్రపోతే ఎలా అని అన్నాడు కౌశిక్ ఆదిత్య దగ్గరకు వచ్చి. పైగా మీ ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్, అందుకని నేను కేవలం మా 9 కపుల్స్ కి మాత్రమే సంగీత్ పెట్టాను. ఈ రోజు మనం అంతా హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని అన్నాడు. ఆదిత్య అందరి వైపుకు కొంచెం ఇబ్బందిగా చూశాడు. మీరు కానివ్వండి, నాకు కొంచెం పని ఉంది అని అంటూ డిసప్పాయింట్ గా చూసింది కీర్తన అతడి వైపుకు. మీరిద్దరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, మీరే లేకపోతే ఎలా సంగీత్లో అంటూ కౌశిక్ వాళ్ళని ఆపేశాడు. నిజమే బావా, అక్క మీ ప్రేమ గురించి కథలు కథలుగా చెప్పేది, నువ్వు లేకపోతే ఎలా అంటూ అడిగింది వర్ష కూడా. అయ్యో, కాలేజ్ నుంచి అటువంటిది ఏమీ లేదు అంటూ అని చెప్పాడు ఆదిత్య. బావా, అబద్ధాలు చెప్పకు, అక్క మాకు అంతా చెప్పేది, ప్రతిరోజు నీ గురించి చాలా విషయాలు చెప్పేది. ఇంటికి రాగానే ఆదిత్య షాకింగ్ గా తన వైపుకి చూశాడు. కీర్తన చిన్న స్మైల్ ఇచ్చింది. సరే, ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి అని అన్నాడు ఆదిత్య నవ్వుతూ కీర్తన పక్కన చెయ్యి పట్టుకుని. కానీ సంగీత్ మనకు మాత్రమే, పెద్దవాళ్లకు తెలియకూడదు అన్నాడు కౌశిక్. ఆదిత్య చిన్నగా నవ్వుతూ ఉంటే, ఎందుకలా నవ్వుతున్నావు అని అంటూ అడిగింది. ఏమీ లేదంటూ ఆదిత్య కీర్తన వైపు చూసి, అందరి ముందు నాకు ప్రపోజ్ చేస్తావా అని అడిగాడు. కీర్తన నవ్వి, ముందు జరిగేది చూడు అంటూ ఎదురుగా చూసింది. వర్ష కౌశిక్ డాన్స్ చేస్తున్నారు హ్యాపీగా. ఆ తర్వాత ఆదిత్య కీర్తనది వచ్చింది. నాకు డాన్స్ రాదు అని చెప్పేశాడు ఆదిత్య. డాన్స్ రాకపోతే నాకు ప్రపోజ్ చేయాలి అని చెప్పింది కీర్తన. అదేంటి, నువ్వు నాకు చేస్తావు అన్నావు కదా అని అన్నాడు. ఎక్కడైనా అమ్మాయిలు చేస్తారా, అబ్బాయిలు చెయ్యాలి గాని అని చెప్పింది. నా భర్త ఎంత అందంగా ప్రపోజ్ చేస్తాడా అని చూస్తున్నాను నేను అని చెప్పింది కీర్తన. అయితే నువ్వు నాతో పాటు కలిసి సరిగ్గా డాన్స్ చేయి, అప్పుడు ప్రపోజ్ చేస్తాను అని అన్నాడు ఆదిత్య. మరి ఇందాక డాన్స్ రాదు అన్నావు అని అంది ఆశ్చర్యంగా కీర్తన. నువ్వేమంటావు అని చెప్పాను, కానీ నాకు వచ్చు, నువ్వు నాతో పాటు కలిసి డాన్స్ చేస్తే అందరి ముందు నేను అందంగా నీకు ప్రపోజ్ చేస్తాను అని అన్నాడు. అది చెప్పింది విన్న తర్వాత కీర్తన నవ్వుతూ అతడి చేతిలో చేతిని కలిపింది. సాంగ్ మొదలవగానే స్టెప్స్ అయితే మొదలు పెట్టారు. వాళ్ళు క్రమంగా ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరిలో ఒకరు లీనమై డాన్స్ చేయటం మొదలు పెట్టారు అందంగా. పాట ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు ఇద్దరికి. తమ మొదటి పరిచయం నుంచి మొన్నటి వరకు జరిగింది మొత్తం గుర్తుకు వచ్చింది. ఆదిత్య ఆమెను అలానే ప్రేమగా హత్తుకుని చుట్టుకున్నాడు. చుట్టూ చప్పట్లు కొట్టడంతో ఇద్దరు తేరుకుని కీర్తన సిగ్గుపడి దూరం జరిగింది. ఇప్పుడు ప్రపోజ్ చేయి అని అంది కీర్తన ప్రేమగా.
ఆదిత్య ఆమెను దగ్గరికి తీసుకుని ఆమె ముందు ఒక కాలు మడిచి మోకాలపై కూర్చొని తన వేలికి ఉన్న రింగ్ తీసి ఆమె ముందురు పెట్టి, ఐ లవ్ యూ సో మచ్ కీర్తన. కాలేజీ రోజుల నుంచి కూడా నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం, ప్రాణం. ఈ విషయం నీకు చెప్పాలి అని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా. దూరం ప్రేమికులను దగ్గర చేస్తుంది అని విన్నాను. అలాగే సమయం వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను మరింత గాఢంగా చేస్తుంది అని. నీ ప్రేమలో నాలో ఉన్న ఒంటరితనాన్ని తరిమేసింది. నీ సహనం నా కోపాన్ని తగ్గించింది. నువ్వు నా హృదయ స్పందన. నేను బ్రతికి ఉండడానికి కారణం కూడా నువ్వే. నా జీవితం నేను ఎలా ఈ రోజు ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే. నాలోని ప్రతిదీ నీకు మాత్రమే సొంతం, నీకు మాత్రమే. నేనెప్పుడు నీకు మాత్రమే, కేవలం నీకు మాత్రమే. ఐ లవ్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్. విల్ యూ బీ మైన్ అంటూ అడిగాడు ఆదిత్య ఆమె కళ్ళల్లోకి చూస్తూ. కీర్తన కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేశాయి. ఆమె కన్నీళ్లు తుడుచుకుని నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని అలాగే ఉండిపోవడంతో మళ్ళీ అడిగాడు, ఐ లవ్ యూ సో మచ్, విల్ యూ బీ మై అని అన్నాడు తన చేతిలో ఉన్న రింగ్ ముందరికి పెట్టి. వెంటనే కీర్తన అతన్ని హక్ చేసుకుని, ఐ లవ్ యూ ఆదిత్య, ఐ లవ్ యూ సో మచ్, ఐఎమ్ ఆల్వేస్ యువర్స్ అని అంటూ చెప్పింది. వెంటనే ఆదిత్య ఆమె చేతి రింగ్ తొడిగి హక్ చేసుకున్నాడు. అలానే ఉండిపోయారు కాసేపు ఇద్దరు. కొన్ని నిమిషాల వరకు చుట్టూ ఉన్న వాళ్ళ చప్పట్లు కొట్టడంతో అప్పుడు ఇద్దరు తేరుకుని దూరం జరిగారు. ఆ రోజు రాత్రి ఇద్దరికి చాలా అందంగా గడిచిపోయింది. అర్ధరాత్రి పూట కీర్తన ఎందుకో చాలా అలసటిగా అనిపించింది. అటు ఇటు కదులుతూ ఉంటే ఆమెను చుట్టుకుని మన ఆదిత్యకు డిస్టర్బెన్స్ అయ్యి, ఏమైందిరా అంటూ అడిగాడు ఆమె వైపుకు చూస్తూ. సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది ఆదిత్య. మేబీ పార్టీలో చాలా టైర్డ్ అయిపోయానేమో అని చెప్పింది. కొన్ని క్షణాలు ఆమె వైపుకు చూసి, నాకు అలాగే ఉంది. మనం డాక్టర్ని కలిస్తే బెటర్ ఏమో. నువ్వు ఒక వారం రోజుల నుంచి ఇలాగే ఉంటూ ఉన్నావు. చాలా టైర్డ్ గా, ఓపిక లేకుండా, తొందరగా అలసిపోతూ ఉన్నావు. ఆ మాటకి కీర్తన నవ్వింది. నేను కూడా ఒక డాక్టర్ని, మర్చిపోయావా అంటూ. నువ్వే కాదు, నేను కూడా డాక్టర్ అని అంటూ అనబోయి ఆదిత్య ఆగిపోయాడు. అరే తమరు డాక్టర్ మధ్యలోనే ఆగిపోయింది కదా. తమరు డాక్టర్ శంకర్ దాతలాగా అంటున్నావు ఎందుకు అని అంది కీర్తన. ఆదిత్య సరే, ఎక్కువ అలసిపోకుండా రెస్ట్ తీసుకో అంటూ ఆమెను అలానే కౌగిలించుకొని పడుకున్నాడు. మరుసటి రోజు నుంచి పెళ్లి పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. అందరి మధ్య చాలా గ్రాండ్ గా. ఇక వర్ష కౌశిక్ల పెళ్లి జరిగింది. ఇక పక్కనే ఇల్లు కాబట్టి దూరంగా కూడా లేకుండా అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కరెక్ట్గా తాళి కట్టిన తర్వాత అందరూ అక్షింతలు వేస్తూ ఉంటే పక్కనే ఉన్న కీర్తన కళ్ళు తిరిగి అలాగే పడిపోయింది. ఆదిత్యకు భయం వేసింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తమకు తోచిన ప్రయత్నాలు చేశారు. కౌశిక్ కూడా తన దగ్గరకు వచ్చి చెక్ చేస్తూ అనుమానంగా ఉంది. హాస్పిటల్ కి వెళ్దామంటూ ఆమెను తీసుకుని ఆదిత్యతో సహా హాస్పిటల్ కి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ కొత్త పెళ్లికొడుకు మండపం వదిలి వెళ్ళకూడదు అని చెప్పడంతో ఆదిత్య అందరినీ అక్కడే ఉంచి, నేను తీసుకుని వెళ్తాను, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి, మిగతా కార్యక్రమాలు కానివ్వండి అంటూ కీర్తనాన్ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాడు. అతడు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆమెను అన్ని రకాలుగా చెక్ చేసి డాక్టర్ బయటికి రాగానే ఆదిత్య చాలా ఆతృతగా అడిగాడు, ఏమయ్యింది. చెక్ చేశాను, రిపోర్ట్ రావాలి, కొంచెం వెయిట్ చేయండి అంటూ డాక్టర్ వెళ్ళిపోయింది. ఆవిడ, డాక్టర్ ప్లీజ్ తనకేమీ కాదు కదా అంటూ ఆవిడ వెనకే వెళ్ళిపోయాడు ఆదిత్య. ఏమీ కాదు మిస్టర్ ఆదిత్య, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాము అంటూ ఆవిడ వెళ్ళిపోయింది. అప్పటికే సాయంత్రం అవుతూ ఉంది. ఇక హాస్పిటల్ కి వర్ష, కౌశిక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది తనకు అంటూ ప్రతి ఒక్కరూ అడిగారు ఆదిత్యని. ఏమీ అర్థం కావట్లేదు, డ్రిప్ పెట్టారు, అప్పటి నుంచి ఆమెకు స్పృహ రాలేదు, డాక్టర్ని అడిగితే రిపోర్ట్ రావాలి అని చెప్తున్నారు అని చెప్పాడు. ఆదిత్య బాధగా, తను లేకపోతే నేను బ్రతకలేను, ప్లీజ్ కౌశిక్ మీ ఫ్రెండ్ కి చెప్పవా తొందరగా నిద్ర మేల్కోమని అని అన్నాడు అతడు. నా జీవితానికి ఒకే అర్థం పరమార్థం తను, ప్లీజ్ అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు అతడు. అతని పరిస్థితి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బాధను కలిగించింది. సాయంత్రం అవుతూ ఉంటే అందరూ అక్కడే కష్టంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో డాక్టర్ నుంచి పిలుపు వెళ్లడంతో ఆదిత్య వెళ్ళాడు పరిగెత్తుకుంటూ. అతడు వెనకాలే కౌశిక్ కూడా. డాక్టర్ని చూడగానే ఏమైంది అంటూ కంగారుగా అడిగాడు ఆదిత్య. ఆదిత్య వైపు చూస్తున్న డాక్టర్ బాధగా, తన కడుపులో ఏదో
ట్యూమర్ ఉంది, వెంటనే దాన్ని తీసేయాలి, లేకపోతే చాలా ప్రమాదం, ప్రాణానికి కూడా, వెంటనే సర్జరీ చేయాలి ఇమ్మీడియట్ గా. ఇంకొక బ్యాడ్ న్యూస్ అంటే ఆగిపోయారు. ఆ మాట వినగానే ఇద్దరు అలాగే షాక్ అయిపోయారు. ఆదిత్య కన్నీళ్లతో డాక్టర్ చేయి పట్టుకుని, ప్లీజ్ నా కీర్తనను కాపాడండి, మీరేం చేయమంటే అదే చేస్తాను, ఇంకొక బ్యాడ్ న్యూస్ అంటూ అతడు ఆగిపోయాడు. ఇంకొక బ్యాడ్ న్యూస్, తనకి అబార్షన్ అయ్యింది, తనకు అసలు తెలియదు బేబీ లోనే చనిపోయింది అని. ఆ మాట వినగానే ఆదిత్య అలాగే కుప్పగూలు పడిపోయాడు. ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. నిజంగానే ఈ విషయం తెలీదు అన్నాడు కౌశిక్ అక్కడికి చేరుకుని. ఆదిత్యకైతే మాటలు రావడం లేదు. కష్టంగా డాక్టర్ వైపుకు చూస్తూ, ప్రెగ్నెంట్ ఏంటి, అసలు మాకు తెలియనే తెలియదు, సింటమ్స్ కూడా ఏమీ చూపించలేదు అని అన్నాడు అతడు బాధగా. పర్వాలేదు, 6 వారాల తర్వాత కరెక్ట్ గా సిమ్టమ్స్ చూపిస్తాయి, కానీ కొన్ని సార్లు 4 వారాలు దాటిన తర్వాత మిస్టేక్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ ప్రెగ్నెన్సీ మాకు తెలియకుండానే అబార్షన్ అయిపోయింది, కానీ ఇదంతా ఎలా అని అడిగాడు ఆదిత్య, ఇంకా షాక్ లో నుంచి బయటికి రాకుండా. తను చాలా భయంకరంగా మెంటల్ ఫిజికల్ టార్చర్ అనుభవించింది. ఆ స్ట్రెస్ వల్ల చాలా వీక్ అయిపోయింది, దానివల్ల అబార్షన్ అయ్యింది అని చెప్పింది డాక్టర్. ఇప్పటికీ కూడా తను ఏదో భయంకరమైన ఒత్తిడిలో ఉంది, అది ఏంటి అనేది తెలియటం లేదు, ఆ భయం ఇంకా తనలోనే ఉంది. ఎనీవే, సర్జరీ తర్వాత తనకి సైకాట్రిస్ట్ కౌన్సిలింగ్ ఇప్పించండి, తను ఇంకా అదే పెయిన్ భయం బాధలో ఉంది ఇన్ఫార్మ్ చేసింది డాక్టర్. ఆదిత్యకు అసలు నోట మాట రాలేదు, ఏం చెప్పాలి అనేది కూడా తెలియటం లేదు. అతడు అలాగే షాక్ అయ్యి కూర్చుని పోయాడు. డాక్టర్ అతడికి కొన్ని పేపర్లు ఇచ్చి, వీటి మీద సైన్ చేయండి, తొందరగా సర్జరీ మొదలు పెడతాము అని చెప్పడంతో ఇక ప్రాణం లేని బొమ్మల ఆదిత్య వాటిపై సైన్ చేశాడు. సర్జరీ జరిగిన తర్వాత కూడా అప్పుడప్పుడు ఇక కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి, తనకి చాలా ప్రేమగా బాధ్యతగా చూసుకోండి, చాలా జాగ్రత్తగా ఒక గాజు బొమ్మలో చూసుకోవాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండేటట్టు చూసుకోండి, అలాగే ఎటువంటి ఒత్తిడి లేకుండా కూడా తన మనసులో ఉన్న భయం పోతేనే గాని తిరిగి తను నార్మల్ అవ్వదు, తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పింది డాక్టర్. ఆదిత్య వైపుకు చిరాగ్గా చూసి, ఎక్కడో ఒక చోట ఆమె పరిస్థితి ఇలా అవటానికి అతడు కారణమని అనిపిస్తూ ఉంటే డాక్టర్ చూసిన చూపుకి ఆదిత్య అక్కడే నిజంగా చచ్చిపోవాలి అనిపించింది. అంత భయంకరంగా అనిపించింది. ప్రస్తుతం అతడి పరిస్థితి అసలు ఎలా బయటకు వచ్చాడో కూడా తెలియదు. బయటకు వచ్చిన తర్వాత వెంటనే అలానే కింద కూలబడిపోయి గట్టిగా ఏడ్చాడు. మరి అంత ఒత్తిడి పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది కీర్తనకి, ఏం జరుగుతుందో చూద్దాం.